ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే ఈ యొక్క రాశి వారి అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం రోజున జరగబోయేటువంటి అంశాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అంటే రేపు మధ్యాహ్నం హఠాత్తుగా 3:45 తర్వాత ఊహించినటువంటి పరిణామం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అయితే ఇంతకీ అసలు ఏం జరగబోతుంది, రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేష రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేష రాశి వారికి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. ఇక వీరు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఇక వీరి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు గాలి లాంటి వారండి. అంటే వీరిని ఎవరూ కూడా బంధించలేరన్నమాట. వీరి యొక్క ఆలోచన అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. వీరి యొక్క కళలు అమోహం. అంటే వీరి యొక్క కళలు అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయండి. వీరు ఎప్పుడూ కూడా వారి యొక్క మనసులోని మాటలు అంత త్వరగా బయట పెట్టరన్నమాట. అందుకే వీరి యొక్క ప్రపంచము అంతా కూడా వీరిని అర్థం చేసుకోలేకపోతుంది అని చెప్పవచ్చు. కానీ విశ్వం మాత్రం వీరి చుట్టూ వీరి వైపే ఉంటుందండి అని చెప్పుకోవడానికి మాత్రం మనం ఎప్పుడూ కూడా ఎటువంటి సందేహం అనేది లేకుండా చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారండి. వీరు ఎప్పుడూ కూడా ఆనందంతో సంతోషంగా వీరి యొక్క జీవితాన్ని గడపాలి అని చూస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ విషయం ఎప్పుడూ కూడా మీకు ఒక మంచి మార్గాన్ని చూపుతూ ఉంటుందండి. అలాగే అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3:45 తర్వాత శని దృష్టి అనేది మీ యొక్క లాభస్థానాన్ని దాటుతుంది అన్నమాట. శని ఆ యొక్క లాభస్థానాన్ని తాకడం వల్ల ఒక హఠాత్ పరిణామం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అన్నమాట. మీరు తప్పకుండా తలుచుకుంటారన్నమాట. మరి రేపటి రోజున పూర్తి స్థాయిలో మనం గమనించినట్లయితే ఆ యొక్క హఠాత్ మార్పు అనేది ఏమిటి అంటే కనుక ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక రూపంలోనే కాదండి, ఒక ఫోన్ కాల్ రూపంలో కూడా మీకు అందవచ్చు అన్నమాట. ఒక ఆహ్వాన రూపంలో ఉండవచ్చు, లేదంటే ఒక వార్త రూపంలో అయినా అది మిమ్మల్ని తాకవచ్చు. మీరు వదిలేసినటువంటి ఒక పని, లేదంటే మీకు సంబంధం లేనటువంటి ఒక ఊహించినటువంటి పరిణామంగా కూడా ఇది మీకు అందవచ్చు. ఒక నిలిచిపోయినటువంటి పని అనేది ఆకస్మికంగా ఒక తెరపైకి రావడం, ఈ విధంగా ఆ యొక్క మార్పు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అన్నమాట. ఇది కేవలం జాతకం మాత్రమే కాదండి, మీరు ఉండేటువంటి ఒక కర్మచక్రం. మీరు పుట్టిందే సేవా తత్వంలో అండి. మీకు ఎదురైనటువంటి అడ్డంకులు, మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఇవి అన్ని కూడా మీ యొక్క సహనాన్ని పెంచడానికి మాత్రమే వస్తాయి అండి. ఇప్పుడు సహనానికి ఫలితము అనేది రానుందండి. మీరు అనుకున్నటువంటి రీతిలో మీ యొక్క సహనానికి ఓర్పుకి తగినటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారండి. ఆ యొక్క సంఘటనలో దాగి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఒక సందేశ రూపంలో మీకు అందివ్వాలి అని అనుకుంటుంది. మరి తప్పకుండా అది రేపు గురువారం రోజున ఎందుకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. మీరు తప్పకుండా ఎవరో ఒకరిని కలుసుకుంటారు అనే చెప్పాలండి. మీకు ఒక అవగాహన మీ యొక్క జాతక రేఖలో కనిపిస్తుంది. ఈ మాటలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది జాగ్రత్తగా గ్రహించండి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి అంటే మీకు ఒక రహస్యం అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఆ వ్యక్తి మీతో రహస్యంగా మాట్లాడని అనుకుంటారు. ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే ఖచ్చితంగా దాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది అనమాట. ఆ యొక్క మార్గం ఏమిటి అంటే మీ మనసులోనే పెట్టుకోండి, దాన్ని బయటకు అసలు తెలియపరచకండి. ఆ రోజున హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు అంటే మధ్యాహ్నం 3:45 తర్వాత మీరు ఏదైనా మార్గాన్ని నడవాలి అనుకుంటే, మీరు కొత్త మార్గంలో గ్రహించాలి అనుకుంటే మనసులో కొంచెం భయాందోళనకు గురి అవుతారు. కానీ మీ యొక్క అంతరాత్మ మాత్రం మీకు తెలియపరుస్తుందండి అది మీలో దాగి ఉన్నటువంటి ఒక మంచి మార్గమే. మరి మీ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా సానుకూలమైనటువంటి మార్పు వైపు తిరుగుతుంది అని మీకు తెలియపరచడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీకు రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు కానీ తలెత్తవు. కానీ మీ యొక్క జీవితం అనేది సాఫీగా సాగిపోతుందండి. ఎటువంటి నష్టాల నుండి కూడా దోహదపడనటువంటి నష్టాలు కూడా రేపటి నుండి అయితే మీ యొక్క జీవితంలో దూరం కాబోతున్నాయి అని చెప్పాలి. మరి ఇంతకీ ఈ యొక్క హఠాత్ మార్పు అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, ఇది అంతా కూడా ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక డౌట్ అనేది అందరికీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క
యొక్క హఠాత్ పరిణామం అనేది ఇందుకు చెప్పుకున్న విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆహ్వాన రూపంలో కావచ్చు, బంధువుల రూపంలో కానీ, ఏదైనా ఒక వార్త ద్వారా కానీ ఈ విధంగా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. మీకు ఒక రహస్య రూపంలోనే కాదండి, రేపు మధ్యాహ్నం సూర్యుడు చంద్రుడు దివ్యమైనటువంటి సమయంలో సృష్టిస్తుందండి. శని మధ్యాహ్నానికి మీ యొక్క రాశి పట్ల దివ్యమైనటువంటి దృష్టి సారించబోతున్నారు అని అర్థం. దీని వలన మీ యొక్క జీవితంలో మీకు ఏ విధమైన అర్థాన్ని తెలుపుతుంది అంటే, ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి శ్రమిస్తూ వ్యవసాయం చేసేటువంటి వారికైతే వ్యవసాయంలో లాభ నష్టాలను చేకూరుస్తూ, సహజంగా కానీ కొంతమందికి అచ్చంగా నష్టాలే వస్తూ ఉంటాయి. కొంతమందికి మీ యొక్క సంతాన పరంగా మార్పులు అనేవి కనిపించవండి. చాలా మంది సంతాన పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అభివృద్ధి పరంగా ఎదగాలి అనుకునేటువంటి వారికి ఈ విధంగా ఒక అనుకున్నటువంటి సందేశంగా మీ యొక్క జీవితంలో ఒక కొత్త పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది అండి. అదే విధంగా ఎవరైనా కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వ్యాపారంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చికాకులు పడేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఇప్పటి వరకు ఎదుర్కొనేటువంటి పనుల్లో పూర్తి స్థాయి పరంగా అనుకున్నటువంటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. పూర్తి స్థాయిలో మీకు ఇది ఒక మంచి సమయంగా కూడా మీ యొక్క జీవితంలో నిలబడబోతుంది అనమాట. ఇది అంతా కేవలం మిమ్మల్ని ఎవరో కానీ ఒక తప్పు దావలో పట్టించడం కానీ, మీ జీవితంలో ఊహించినటువంటి మార్గాలు ఇవి మంచి అదృష్టకరంగా నిలబడుతున్నాయి అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది మీ యొక్క జీవితంలో ఈ విధంగా చెప్పుకోవడానికి జాగ్రత్తలు అయితే ఉండాలి అండి ఈ సమయంలో. మరి ఈ విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా వీరికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు మనకు చెడు జరిగేటువంటి సమయాల్లో కొన్ని విషయాలు మనకు మంచి జరుగుతూ ఉంటాయి, మంచి జరిగేటువంటి విషయాల్లో కొన్నిటిలో కొన్ని చెడులు జరుగుతూ ఉంటాయి. అంటే అడపాదడపా వర్షం వచ్చి పోయినట్లుగా మన యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలండి. ప్రతి ఒక్క శుభకార్యానికి ఒక ముఖ్యమైనటువంటి సూచన అనేది ఉంటుంది కదా. విశ్వం మనకు తెలియపరచడానికి ఒక శుభసూచకమైనటువంటి సూచన అనేది ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు గమనించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. పాత మనుషులపై అనుమానము అనేది వద్దండి. కొన్ని విషయాలపై, ముఖ్యమైనటువంటి విషయాలపై దృష్టి సారించడము, ఇతరుల యొక్క గోప్యమైనటువంటి విషయాలను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంచడము. ఇక మీ యొక్క రాశి అనేది జ్ఞాన రాశి కాబట్టి మీ యొక్క ఆలోచనలు అనేవి ఇతర కొత్త మార్గాలను అనేవి మీకు చూపుతాయండి. మీకు నిలకడగా ఉంటేనే అంతా కూడా శుభప్రదంగా మారిపోబోతుంది అండి. మీరు అంతా కూడా ప్రశాంతంగా ఉంటారండి. మరి మాటల్లో మితిమీరినటువంటి వాగ్వాదాలు అనేవి ఉండకూడదండి. దృష్టిలో దైవత్యాన్ని కలిగి ఉండాలి. దుష్ఫలితాలు అనేవి ఏవి కూడా రాకుండా రేపటి రోజున ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంతా కూడా జాగ్రత్తగా ఉండండి అండి. మానసిక ప్రశాంతమైనటువంటి శాంతిని, మీకు ఉండేటువంటి గౌరవాన్ని కూడా మీరు పొందాలి అని, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా అందరి నుండి కూడా నేను కూడా కోరుకుంటాను అండి. మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీరు ఒక చిన్న పరిహారాన్ని కూడా చేయవలసి ఉంటుందండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాల పట్ల ఒక అద్భుతమైనటువంటి కొన్ని సూచన అంశాలను కూడా మీరు ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి. ఆ యొక్క అద్భుతాలు ఏమిటి అనే విషయాలు కూడా మీరు ఖచ్చితంగా మీకు మీరుగానే గమనించుకోగలుగుతారు. మీకు ఉండేటువంటి పాజిటివ్ శక్తి కూడా మీకు మంచి ఆఫర్లను అయితే తీసుకురాబోతుందండి. ఏదైనా అడ్డుకట్టినప్పుడు మీకు ఉండేటువంటి పనులు అన్ని కూడా చాలా సులువుగా సాగిపోవడం అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇది అంతా కూడా మీకు విశ్వం తెలియజేస్తుందండి. మీరు ఒక నిర్ధారణకు అయితే ఖచ్చితంగా వస్తారు. రేపటి రోజున 3:45 తర్వాత మీరు ఒక నెయ్యి దీపాన్ని అయితే వెలిగించాలి. ఈ సమయంలో కుదిరినటువంటి వారు సాయంత్రం 5 గంటల లోపు అయినా వెలిగించుకోండి. శనిదేవుని ముందు కానీ, లేదంటే మీ ఇంటిలో మీ యొక్క దిశలో ఉండేటువంటి తూర్పు దిశ వైపు ఇలా వెలిగించినప్పుడు ఈ యొక్క మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించుకోవాలండి. ఓం శ్రీ శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది. ఈ యొక్క దిశలో ఆ యొక్క దీపాన్ని కనుక మీరు వెలిగించినట్లయితే చాలా మంచి జరుగుతుందండి రేపటి రోజున. ఇంకా మరికొన్ని విషయాలను అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అండి. శివనామ స్మరణ అయితే అసలు మరవకండి. మీకు వీలు కుదిరితే స్వామివారి యొక్క గుడికి వెళ్ళి స్వామి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గంగతో స్వామివారికి అభిషేకం చేయండి. అలాగే ప్రదోష కాలంలో స్వామివారి ముందు మీరు దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా మీరు ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ పని జరుగుతుంది, ఇది తథ్యం. తప్పకుండా ఈ యొక్క రాశివారు మీ యొక్క ఆలోచనలో ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది కనుక ఇప్పుడు విశ్వం మీకు ఈ విధంగా తెలియపరుస్తుంది అండి. మీరు చాలా అంటే చాలా ఆలోచనకారులు, మీరు చాలా అంటే చాలా ఆలోచిస్తారు. కాబట్టి మీకు కావాల్సిందల్లా కూడా సమయం. అంటే రేపు మధ్యాహ్నం 3:45 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఇది నిజం. ఎందుకంటే కేవలం ఈ యొక్క సంఘటన కాదండి, మీ జీవితంలో దివ్యమైనటువంటి మలుపు అనేది చాలా మందికి జరుగుతుంది కదా. మీ యొక్క జీవితంలో కూడా ఇది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి 100% ఈ ఉపయోగపడుతుంది అని మేము కూడా అనుకుంటున్నామండి. ఉపయోగపడినట్లయితే మీరు ఇంకొంతమందికి
తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రేపటి రోజున తప్పకుండా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా జపించండి. లేదంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 సార్లు లేదంటే 108 సార్లు జపించుకోండి. అయితే మీ యొక్క జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి ఖచ్చితంగా ఎటువంటి మార్పులు నష్టాలు రాకుండా మీరు చాలా సంతోషంగా ఉంటారన్నమాట. చూసారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.